అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు పెద్దల ఆశీస్సులతో కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మీరు ఖచ్చితంగా ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి ప్రేమికులు సుదూర ప్రయాణానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఈరోజు మీరు పని మీద బయటకు వెళ్ళవలసి రావచ్చు కాబట్టి అవసరమైన సామాగ్రిని మీతో పాటు తీసుకురండి. ఈరోజు న్యాయవాదులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన కేసు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి మరియు కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశం ఉంది. రోజువారీ ఉపాధి పెరుగుతుంది మరియు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనిలో మీ పనితీరు ప్రశంసించబడుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది కాబట్టి క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. పని ప్రదేశంలో అడ్డంకులు తొలగిపోవచ్చు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది చాలా మంచి సమయం. మీరు సాధించిన విజయాలతో సంతృప్తి చెందుతారు. ప్రతి చిన్న విషయంలోనూ లాభ నష్టాలు బేరీజు వేయడం మానుకోవాలి. మీ కుటుంబ సభ్యుల అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. క్రమబద్ధమైన దినచర్యను మరియు పని విధానాన్ని పాటించండి. ప్రస్తుతానికి ఇంటి మరమ్మతులు లేదా మెరుగుదలను వాయిదా వేయడం ఉత్తమం. రాజకీయ మరియు సామాజిక సంబంధాలు పెరుగుతాయి. యువత తమ వృత్తుల సానుకూల ఫలితాలను చూడవచ్చు. వ్యక్తిగత సమస్యలు ప్రతికూల ఆలోచనలకు కారణం కావచ్చు. ముఖ్యమైన పనులతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. వ్యక్తిగత రిస్కులకు దూరంగా ఉండండి మరియు మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి. కష్టపడి పనిచేయడం మరియు ఆత్మవిశ్వాసం వ్యాపారంలో సానుకూల ఫలితాలను ఇస్తాయి. లాభదాయకత మెరుగుపడవచ్చు. కొత్త పనిని ముందుకు తీసుకువెళ్ళడానికి పరిచయాలను బలపరచుకోండి. ఒక మంచి ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తలు సన్నిహితంగా ఉంటారు మరియు గృహ ఏర్పాట్లు బాగుంటాయి. ప్రేమ సంబంధాలు కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. వాతావరణ పరిస్థితులు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ఇది మీ పనిపై కూడా ప్రభావం చూపుతుంది. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఈరోజు బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. గతంలో జరిగిన అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ముఖ్యమైన కుటుంబ విషయాల్లో వారి సహకారం లభిస్తుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కొత్త పనులను ఉత్సాహంగా ప్రారంభిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో సఖ్యత ఉంటుంది. ధ్యానం మరియు యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ తల్లిదండ్రుల సహాయంతో మీరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించగలుగుతారు. ప్రజలు మీకు ఆశలు కలలు కల్పిస్తారు కానీ వాస్తవానికి అంతా మీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక ప్రేమపూర్వక కలయిక మీ ఆనందానికి మరింత ఉత్సాహాన్ని జోడిస్తుంది. పని మరియు ఇంటి వద్ద ఉండే ఒత్తిళ్ల వల్ల మీరు కొద్దిగా చిరాగ్గా ఉండవచ్చు. మీ ముఖ్యమైన పనులను పూర్తి చేసిన తర్వాత ఈరోజు మీరు ఖచ్చితంగా మీకోసం సమయం కేటాయించుకుంటారు కానీ ఆ సమయాన్ని మీరు కోరుకున్న విధంగా ఉపయోగించుకోలేరు. ఈరోజు మీ జీవిత భాగస్వామిని మీరు వారికి ఎంత విలువైన వారో అందమైన మాటలతో చెప్పే అవకాశం ఉంది. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు అవుతుంది. మీ శక్తి మరియు అంకిత భావం మిమ్మల్ని విజయ శిఖరాలకు తీసుకువెళ్తాయి. ఒక ప్రత్యేక ప్రాజెక్టుపై పనిచేయడానికి ఈరోజు మంచి సమయం. మీ వినూత్న ఆలోచన మరియు సృజనాత్మకత మీ పనికి ఒక కొత్త దిశను ఇస్తాయి. మీ దినచర్యలో క్రమమైన వ్యాయామాన్ని మరియు సమతుల్య ఆహారాన్ని చేర్చుకోండి. ఇది మీ మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మీ కృషి మరియు పట్టుదల మిమ్మల్ని విజయానికి నడిపిస్తాయి. ఈరోజు మీకు ప్రయోజనం చేకూర్చే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఒక అవకాశం. ఈరోజు మీకు అదృష్టం మరింత పెరుగుతుంది. విదేశాల్లో నివసిస్తున్న ఆత్మీయుల నుండి మీకు శుభవార్త అందుతుంది. మీ శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఒక పుణ్యయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక లాభం చేకూరే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ తల్లితో మీ సంబంధం బాగుంటుంది. మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు శక్తితో నిండి ఉంటారు. ఇది కొత్త పనులను చేపట్టడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ దినచర్యలో కొంత యోగా మరియు ధ్యానాన్ని చేసుకోవడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీ శారీరక స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు వ్యాయామం చేయడానికి మరియు
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. అధికంగా తీపి మరియు నూనెతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇవి కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఇది మీ అందాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. అంతేకాకుండా మీ ఆరోగ్యాన్ని స్థిరపరచడంలో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు సహాయపడతారు. వారి సలహాలను పాటించడం ద్వారా మీరు ఆరోగ్య సమస్యలను మరింత సులభంగా పరిష్కరించుకోవచ్చు. మానసిక ఒత్తిడిని నివారించడానికి చదవడం లేదా కళలను అభ్యసించడం వంటి విశ్రాంతినిచ్చే కార్యకలాపాల్లో పాల్గొనండి. ఈరోజు మీ కెరీర్ అవకాశాలు ఉజ్వలంగా ఉంటాయి. ఈరోజు మిమ్మల్ని చుట్టుముట్టిన గ్రహాలు కొత్త అవకాశాలను అందిస్తున్నాయి. అవి మిమ్మల్ని ఒక కొత్త ప్రాజెక్టుకు లేదా నాయకత్వ పాత్రకు దారితీయవచ్చు. మీ కృషి మరియు అంకిత భావం ప్రశంసించబడతాయి. దీనివల్ల మీరు మీ సహోద్యోగులు మరియు పై అధికారుల మధ్య మరింత గౌరవాన్ని పొందుతారు. మీరు కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నా లేదా పదోన్నతి ఆశిస్తున్నా ఈ సమయం మీకు ఫలప్రదంగా ఉండవచ్చు. మీరు కనబర్చిన కఠోర శ్రమ మరియు అంకిత భావం ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉంది. మీరు ఏదైనా ముఖ్యమైన సమావేశానికి లేదా ప్రజెంటేషన్కు హాజరు కావాల్సి వస్తే సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఆలోచనలు మరియు సూచనలు ప్రశంసించబడవచ్చు. మీ బద్ధకాన్ని అధిగమించి ఉత్సాహంగా పనిచేయడానికి ఇది ఒక గొప్ప సమయం. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజుగా ఉంది. మీ పెట్టుబడులు మరియు ఆర్థిక ప్రణాళికలు ఇప్పుడు ఫలించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఇది మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి ఉంటే లాభాలు చూడవచ్చు. ఈరోజు మీరు మీ డబ్బును సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. మీరు మీ ఖర్చులను సమతుల్యంగా ఉంచుకొని మితిమీరిన వ్యాయామాన్ని నివారించగలుగుతారు. ఒక పాత పెట్టుబడి లాభాలను అందించవచ్చు. ఇది మిమ్మల్ని కొత్త ప్రణాళికలను పరిగణలోకి తీసుకునేలా ప్రేరేపిస్తుంది. మీ ఆర్థిక పరిజ్ఞానం ఈరోజు అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ ఆర్థిక లక్ష్యాలను పునఃసమీక్షించుకుని వాటిని సాధించడానికి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. సంతృప్తికరమైన ఆదాయ వనరులు గుర్తించి వాటిని పెంచుకోవడానికి కృషి చేయండి. ప్రేమ విషయంలో ఈరోజు మీకు ఒక అద్భుతమైన రోజు కానుంది. మీ ఆకర్షణ వ్యక్తిత్వం పరాకాష్ఠకు చేరి మీ భాగస్వామితో మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. మీరు ఎవరిపైనైనా ప్రత్యేకంగా ఆసక్తి కలిగి ఉంటే మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. సంకోచించకుండా మీ భావాలను వ్యక్తపరచండి. మీ ధైర్యం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఒకే రకమైన ఆలోచనలు భావాలను పంచుకోవడం మీ మధ్య బంధాన్ని బలపరుస్తుంది. అద్భుతమైన సంభాషణ మరియు అవగాహన మీ ప్రేమ జీవితానికి కొత్త శక్తిని అందిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా పెరుగుతుంది. కొత్తగా కలిసినప్పుడు మీకు నచ్చిన ప్రత్యేక వ్యక్తి దొరకవచ్చు. ఈ సమయంలో మీరు ఏర్పరచుకునే ఏ సంబంధాలైనా శాశ్వతమైనవిగా అర్థవంతమైనవిగా నిరూపించబడతాయి. మీ మనసులోని మాటను చెప్పడానికి భయపడకండి, ఎందుకంటే ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య కొత్త అవగాహన మరియు నమ్మకానికి పునాది వేస్తుంది. ప్రేమ విషయంలో ఈ సమయం బంగారు అవకాశాలతో నిండి ఉంటుంది. ఈ రాశి వారికి చాలా అద్భుతమైన రోజుగా ఉంది. మీ చుట్టూ ఉన్న వారితో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ సంభాషణ నైపుణ్యాలు మరియు భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఇతరులతో గాఢమైన అనుబంధాలను ఏర్పరచుకోవడానికి మీకు సహాయపడతాయి. సామరస్యం మరియు సహకార భావన పెంపొందుతుంది. మీ సామాజిక జీవితం కూడా ఉత్తేజితమై కొత్త స్నేహాలు మరియు సంబంధాలు ఏర్పడతాయి. ఇప్పటికే ఉన్న సంబంధాలలో మీరు గాఢతను అంకిత భావాన్ని అనుభవిస్తారు. మీరు వ్యక్తపరిచే లోతైన ఆలోచనలు భావాలు ఇతరులతో మీ సంభాషణలకు కొత్త శక్తిని అందిస్తాయి. మీరు మీ భావాలను బహిరంగంగా పంచుకోవడం ఇతరులకు చెప్పేది వినడం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవడానికి ఇతరులతో మమేకం అవ్వడానికి ఇది సరైన సమయం. మీ సంబంధాలను బలపరచుకోవడానికి ఒక అవకాశం లభిస్తుంది. భావోద్వేగాలు ఉన్న చోట ఎదుగుదల ఎప్పుడు ఉంటుంది. అందువల్ల మొత్తంగా ఈరోజు ఒక అద్భుతమైన రోజు అవుతుంది. ఈరోజు మీ మంచి పనితీరు కార్యాలయంలో ఇతరులను ప్రభావితం చేస్తుంది. మీ దైనందిన పనుల ద్వారా మీరు మీ పెద్దలను మరియు గౌరవనీయులను గౌరవిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీకు ఉన్నత అధికారులు మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి. ఈరోజు సంతోషంగా ఉండడానికి అనేక కారణాలు కనుగొంటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం ప్రారంభం అవుతాయి మరియు ప్రతి దశలోనూ మీకు మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడడం వలన గణనీయమైన ఉపశమనం కలుగుతుంది. ఒక ప్రయాణంలో మీకు ముఖ్యమైన సమాచారం లేదా ఒక కొత్త అవకాశం లభించవచ్చు. సంభాషణ మరియు అవగాహన ద్వారా పాత కుటుంబ విభేదాలు పరిష్కరించబడి సంతోషకరమైన మరియు సానుకూల వాతావరణం పునరుద్ధరించబడుతుంది. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి.
మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.